గాంధీ తర్వాత వారితో పాటు అనేక మంది బీజేపీలో వచ్చారు ఇక్కడికి. వారికి కూడా స్వాగతం చెప్తూ, మహిళా సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క మహిళలకు ఈరోజు ఇరాన్ ఇరాక్ ఇరాన్ యుఎస్ యుద్ధం జరుగుతూ ఉందో దాని విషయంలో చాలామందికి ఒక అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది దేశంలో. మన రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతారో వారికి తెలియదు, వేరే మాట. కానీ భయంలో సృష్టించడానికి స్పష్టంగా ఆయనకు ఉన్నది. భారతదేశం ప్రజల్లో ఒక భయాందోళన పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి. ఈ వాంట్స్ టు క్రియేట్ ఎ ఫియర్ సైకోసిస్ అమంగ్ ది పీపుల్. ఇరాను యుఎస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఎక్కడ కూడా భారతదేశంలో చమురు కొరత ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర నిలువలు ఉన్నాయి, మనకు ఇంపోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా మనకు కూడా జరుగుతూ ఉన్నది. దీని విషయంలో నేను స్పష్టం చెప్తా ఉన్నాను. 2014 ముందు భారతదేశము కేవలం 16 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ మనం తీసుకొచ్చేది. ఈ చవుని మనం 3 చవులు కొనేది మనం. దానికి రిఫైనరీ ద్వారా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా తయారవుతాయి. ఈ 2014 ముందు కేవలం 16 దేశాలు చేసినుంటే, కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 47 దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం. 47 దేశాల్లో మనం చమురు కొంటున్నాం. దాంట్లో రష్యా కూడా ఒక భాగం. కాబట్టి ఈ యుద్ధం ఏదైతే ఉన్నదో, ఈ యుద్ధము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశము చమురు ఒక నిలువల పైన కానీ, చమురు సప్లై మీద కానీ, క్రూడ్ ఆయిల్ సప్లై మీద కానీ, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మీద కానీ ఇంపాక్ట్ రాదు. UPA government was purchasing crude oil only from 16 countries, and after Narendra Modi ji came, we diversified our purchases from 47 countries. ఈ 47 దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకొస్తున్నాము. తద్వారా మనకు మన దేశంలో ఎటువంటి ఒక చమురు కొరత ఉండదు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. మీరు గ్యాస్ నింపుకోండి, పెట్రోల్ నింపుకోండి, మీ కార్లు నింపుకోండి, ఇదంతా కూడా అబద్ధం. ఎక్కడ కూడా చమురు కొరత రాదు. ఎందుకంటే భారతదేశము చాలా దూరదృష్టితో నరేంద్ర మోదీ గారి ఆలోచనతో 2014 నుంచి వచ్చిన తర్వాత ఇటు రష్యా దగ్గర, ఇటు ఇతర దేశాల దగ్గర మనం చమురు కొంటున్నాం. కాబట్టి ఈ యుద్ధం ఒక ఇంపాక్ట్ దీని మీద ఉండదు. ఉంటే వాళ్ళ మీద ఉంటుంది, ఆ దేశాల మీద. నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇరాన్లో ఎప్పుడైతే గొడవ అయినాయో భారతదేశము 6.9% ప్రతి సంవత్సరం మనకు డిసెంబర్ వరకు కూడా మనకు పెరుగుతూ ఉన్నది చమురు ఒక సంబంధించినటువంటి ఒక సప్లై చైన్స్. 40% మనం డైవర్సిఫై అయిపోయినాం. తర్వాత కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇటువంటి ఒక ప్లాన్ చేయలేదు. రెండోది, ఇండియా డైవర్సిఫైడ్ ఫ్రమ్ సప్లై టు 40 కంట్రీస్. 2025 వరకు మనం 40 దాకా మనం పోయినాం. 27 దేశాల ముందు మనం పెంచి ఇప్పుడు 40 దేశాలకు మనం సప్లై పెంచినాం. అది కాకుండా డొమెస్టిక్ ఫ్యూయల్ ఏదైతే గ్యాస్ ఉన్నది కానీ ఇవేదైనా కానీ ఇది ఎప్పుడు కూడా మన దగ్గర మన ప్రాబ్లం కాదు. మనం ప్రతిదీ కూడా డోర్ ఓపెన్ చేసి పెట్టిన స్ట్రాటజిక్గా మనకు ఆడవాళ్ళకు ముందు మహిళా దినోత్సవం కాబట్టి గ్యాస్ స్టవ్ మీద కానీ గ్యాస్ ప్రైస్ మీద కానీ ఎటువంటి ఒక ప్రభావం పడదు. దానికి మనకు ఉన్నటువంటి ఒక దీంట్లో ఈరోజు డొమెస్టిక్ ఫ్యూయల్ ప్రైస్ మనకు జంప్ కాదు, ఇది డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ఎన్డీఏ బఫర్ స్ట్రాటజీ. మనం బఫర్ స్ట్రాటజీ మనం పెట్టుకున్నందుకు ఇది అవుతున్నది. తర్వాత మన ఇంపోర్ట్ కవరేజ్ కూడా మనకు పెరిగింది. అవన్నీ కూడా మనకు రకరకాలైనటువంటి ఒక బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అవుతుందో, ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు 2012లో ఇరాన్ సప్లై మన మీద ఆపింది. ఎందుకు ఆపింది? ఇరాన్ సప్లై 2012లో మన మీద ఆయిల్ ఆపింది. దీనికి కారణం ఏంటంటే 2000 యూపీఏ ప్రభుత్వము 2005లోనే ఐఏఈఏలో ఇరాన్ సంబంధించినటువంటి ఒక వ్యతిరేకంగా భారతదేశం ఓటేసింది. భారతదేశం ఓటేసినందుకు ఇరాన్ భారతదేశానికి క్రూడ్ ఆయిల్ సప్లై బంద్ చేసింది. ఈ పాపమంతా కూడా కాంగ్రెస్ పార్టీది. యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, ఎస్ఎం కృష్ణ, సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా కలిసి భారతదేశం ఒక ఓటు ఇరాన్కు వ్యతిరేకంగా ఓటేసింది. ఈరోజు వీళ్ళు ఇరాన్కు ఫేవర్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇరాన్కు వ్యతిరేకంగా ఓటేశారు.
ఇది దాని రికార్డ్. మళ్ళీ భారతదేశంలో చమురు ఆ రోజు కొరత అయింది. మన అందరికీ తెలుసు 2005లో ఇరాన్ మనకు భారతదేశానికి ఆయిల్ సప్లై బంద్ చేసిన తర్వాత ఆయిల్ ప్రైస్ మనకు పెరిగింది, చేశారు. ఈరోజు భారతదేశంలో మొత్తం దేశంలో 9 రూపాయలు పెరిగితే మన దేశంలో కేవలం 1 రూపాయి మాత్రం పెరిగింది. ఇది వాస్తవము. ఎందుకు పెరుగుతున్నట్లా? భారతదేశం నరేంద్ర మోదీ గారి స్ట్రాటజీ. యూపీఏ ప్రభుత్వంలో స్ట్రాటజీ లేదు, మా దగ్గర పెట్రోల్ స్ట్రాటజీ ఉంది. తర్వాత మనం ఇండియా ఇజ్రాయెల్ సంబంధించినట్టు ఒక ఏదైతే మైత్రిత్వం ఉందో దీన్ని మనం పెంచుకున్నాం, వాజ్పేయి గారు పెంచుకున్నాం. మళ్ళీ యూపీఏ ప్రభుత్వం వచ్చే దానికి మొత్తం పాడు చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ భారతదేశం మంచి సంబంధాలు ఉన్నాయి మనకు. కాబట్టి ఇజ్రాయెల్తో మనకు ఉన్నటువంటి సంబంధాలు మనకు ఎక్కడ కూడా ఈ అంతర్జాతీయ ఒక వ్యవస్థలో భారతదేశానికి ఎక్కడ కూడా నష్టం జరగలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భయాందోళన, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మన మైత్రిత్వం యుఎస్తో ఉన్నది, మన మైత్రిత్వం రష్యాతో ఉన్నది. మన మైత్రిత్వం చైనాతో ఏం గొడవ పెట్టుకోలేము. మన సరిహద్దులను కాపాడుతున్నాం. అక్కడ మాత్రం చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి, మన త్యాగాలు చేస్తూ ఉన్నాం, దేశ సరిహద్దులను కాపాడుతూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీనే చైనాతోనే అగ్రిమెంట్ చేసుకుంది. ఎందుకు చేసుకుంది? అది దేశద్రోహం కాకపోతే ఏమవుతుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీని నేను హెచ్చరిస్తున్నాను, మీరు మీ దేశం కోసం మాట్లాడకున్నా పర్లేదు, కానీ దేశ ప్రజలు మాత్రం భయభ్రాంతులు చేయకండి. ఈ దేశ ప్రజలకు ఈరోజు అబద్ధాలు చెప్పకండి. మీకు మర్యాద ఇవ్వడం రాదు. మీ ఇండియా అలయన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అవమానపరుస్తున్నారు, ప్రోటోకాల్ పాటించదు. మీరు ఇక్కడ మీ 6 గ్యారంటీలు ఈ గ్యాస్ స్టవ్ 500 రూపీస్ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వట్లేదు. మీరు కేరళలో పోయి ఇస్తా అని చెప్తా ఉన్నారు. అరే మీరు తెలంగాణలో ప్రామిస్ మీరే ఇవ్వట్లేదు, కర్ణాటకలో ఇవ్వట్లేదు, ఇప్పుడు కేరళలో పోయి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అక్కడ ఎలక్షన్స్ కోసం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాహితము దేశహితం గురించి ఆలోచించలే. కేవలం అధికారం ఎట్ట రావాలి, అబద్ధాలు ఆడటంలో వాళ్ళు ధీటు. కాబట్టి ఈరోజు ఏదైతే చమురు కొరత మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో ఇట్ ఈజ్ ఆల్ హంబగ్, అబద్ధం. కాబట్టి ఇరాన్ కేసుగా ఓటేసింది ఆ రోజు యూపీఏ ప్రభుత్వం, ఇరాన్తో రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం, ఇజ్రాయెల్తో రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం, అమెరికాతో రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం, అన్ని దేశాలతోనే రిలేషన్ పాటు చేసుకుంది యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడు మనం ప్రపంచంలో ఒక మంచి స్థానంలో ఉన్నాం. ఇంత పెద్ద గొడవ అవుతున్నా కూడా భారతదేశంలో ఎక్కడ కూడా అలజడి లేకుండా, ఏ ప్రైస్ పడకుండా మనం జాగ్రత్తగా ఉండి నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి, వారు నమస్కరించాలి మనందరం కూడా కలిసి. ఎందుకంటే ఈరోజు వారు చేయబట్టి దేశం సురక్షితంగా ఉన్నది. మన క్రూడ్ ఆయిల్ ఎక్కడ కూడా మన దగ్గర డీజిల్, పెట్రోలు, గ్యాసు కొరత రాదు. రాహుల్ గాంధీ గారు అబద్ధాలు మాట్లాడుతున్న, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు మరొకసారి నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ, ఈరోజు చేరినందరి వారికి కూడా మరొకసారి వారికి కూడా స్వాగతం పలుకుతూ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని చాలామంది బీజేపీలో వస్తూ ఉన్నారు. వారందరూ కూడా అవన్నీ గతంలో చెప్పాను, మహిళలు యువకులు ఎక్కువ మంది బీజేపీలో చేరండి, మనం తెలంగాణ రక్షించుకుందాం, సేవ్ తెలంగాణ అనే కాన్సెప్ట్తో మనం పోతున్నాం ముందుకి. కాబట్టి ఆ సందర్భంగా మీ అందరూ చేరినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు ముగిస్తున్న. భారత్ మాతాకి జై. ఎంతమంది